నీకేం తెలియదు అసలు. ఏళ్ళైతే వచ్చినా గానీ బుద్ధి అసలు పెరగలేదు. ఆ బొమ్మ ఇటు పెట్టు. అది కాదే, ఆ గౌన్ వేసుకుని బొమ్మ చాలా బాగుంది. ఏమిటి బాగుంటది నీ మొహం? అబ్బాబాబాబా, ఏం పిల్లలో ఏం గొడవ. ఇప్పుడు చూడండి చక్కగున్నారు, ముద్దొస్తున్నారు ఇద్దరును. అసలు మన పుట్టినప్పుడే పలానా మనిషి మొగుడు పెళ్ళాలని దేవుడు మన నుదుటిని రాసి పెడతాడట. మధ్యలో ఎవరిని అడ్డుపడి ఆ జంటను విడదీస్తే వాళ్ళు కళ్ళు పోతాయట, తెలుసా? పెళ్లి ఏర్పాట్లు అవి బాగా జరుగుతున్నాయా? ముహూర్తం ఎప్పుడు? ఇంకా సేపట్లో నాన్న. అమ్మగారు, ఊర్లో ఎక్కడ ఎందుకో ప్రజలు దొరకలేదండి అమ్మగారు. దొరకలేదన్న విషయం దొరికిందన్న ఎక్స్ప్రెషన్ తో చెప్తావరా ఇడియట్. అమ్మాయి అడిగిన వస్తువు దొరకపోవటం జీపీఎస్కి వెళ్ళి ఊరంతా గాలించైనా సరే తెచ్చిపెట్టు. వెళ్ళు. అవును, పెళ్లి కొడుకు పేరేమిటమ్మా? నరేష్. నువ్వు లోపలికి వెళ్ళన్నయ్యా, నేను తర్వాత వస్తాను. అదేమిట్రా పదా. వేరే కార్ రెడీయా? కులాసానా మావయ్య? హలో కమలా, నరేష్ వచ్చాడు చూడమ్మా. బావచ్చాడా? ఇట్రా ముందు. ఏ ఎందుకు రమ్మటుంటే? అబ్బా, నువ్వు ఎప్పుడంటే అత్తయ్య బావ వచ్చాడు ఏమిటో ఈ మధ్య నా మీద మరీ సీతకన్నేసావు. పసివాడు, వాడికి సీతకళ్ళు రాంబాణాలు ఏం తెలుస్తాయి మావయ్య? కాలేజీ తెచ్చారు కదా, ఆ హడావిలో ఉండి రావడానికి కుదరలేదు. ఏమిటో లంక్ అంత ఇల్లుండగా నువ్వు మరీ అగ్గిపెట్టి లాంటి గది అద్దెకి తీసుకుని ఉండటం ఏమిటి నరేష్? ఇక్కడికి వచ్చేయకూడదు అంటే చదువుకోవడానికి వీలుగా ఉంటుందని అంతే మావయ్య. బాగున్నావమ్మా? రాయలా కూర్చో. ఏమ్మా, నెలనాళ్ళేం తెలుసు కనిపించి? నేనెప్పుడు నీ రూమ్కి వచ్చినా నువ్వు ఉండవు, తాళం వేసి ఉంటుంది. నీకు కనీసం ఫోన్ చేయాలని కూడా అనిపించదు. బావా, అన్నట్టు మా బ్లాక్ లేదు, అది మన 3 పిల్లలు కంది. ఎంత ముద్దొస్తున్నాయో బుజ్జి ముద్దలు. ఇంకా ఏదో చెప్పాలనుకున్నానే. మొన్న నాకు 101 జ్వరం వచ్చింది బావా. చచ్చిపోతానేమోని అనుకుని నేను తలుచుకొని ఎంత ఏడ్చోనో తెలుసా? కమలా, నువ్వు కాలేజీ మారిన విషయం బావకు చెప్పావా? అది బావా, నీకో శుభార్త. రేపటి నుంచి నేను మీ కాలేజీలో చేస్తానా? కాలేజీలోనా? మరే రోజు చెక్క మన ఇద్దరు కలుసుకోవచ్చు. బయట నువ్వు కలవట్లేదని నీకోసం కాలేజ్ మారాను అనమాట. భలే పని చేశాను కదా బావా. మంచి పని చేశాను.